హాయ్ అండి అందరూ, ఈరోజు మనం పోహా ఎలా చేయాలో చూద్దామా. అదే అండి అటుకుల ఉప్మా. దానికోసం మనం కొద్దిగా అటుకులు తీసుకొని వాటర్ పోసుకొని అటుకుల్ని 1 నిమిషం నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 గుప్పెడు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. కట్ చేసిన ఆనియన్స్, కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆలోపు అవి వేగుతూ ఉంటాయి. ఆలోపు మనం నానపెట్టుకున్న అటుకులను వాటర్ లేకుండా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మనం నానపెట్టుకున్న అటుకులను వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందామండి. టేస్ట్కు తగిన సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మొత్తం పట్టే వరకు ఒకసారి కలుపుకోవాలండి. చివరిగా నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండితేనే టేస్ట్ బాగుంటుందండి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి.